హలో అండి. హ్యాపీ కార్తీక పౌర్ణమి. సో, ఇవాళ ఫుల్ మూన్ డే కాబట్టి ఫస్ట్ అయితే నేను మూన్‌ని షూట్ చేద్దాం అనుకున్నాను. చాలా బాగా కనిపిస్తదని చెప్పేసి. ఫస్ట్‌లీ మనకి ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇల్లంతా కూడా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసుకొని దీపాలు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తది కదా! నేనైతే ప్రతిసారి ఇలా డెకరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంట్లో అంతా కూడా పూజ చేసేసుకొని, బయట ఇలా దీపాలు పెట్టుకొని, ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసుకొని, ఒక 4 ఫోటోస్ దిగితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! అందరు అమ్మాయిలు చేసే పని ఇదే కాబట్టి దివాళీకైనా, కార్తీక పౌర్ణమికైనా నేనైతే చిన్నప్పుడు దివాళీకి కొనుక్కున్న బాంబులన్నీ కూడా క్రాకర్స్ అన్నీ కూడా కార్తీక పౌర్ణమి వరకు దాచిపెట్టుకొని, ఆ రోజు కూడా కొన్ని యూజ్ చేసేదాన్ననమాట. సో, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను, భరత్ అయితే టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి దగ్గరలో మార్కండేయ స్వామి గుడి అని ఉంటదనమాట. అది చాలా ఫేమస్ మేముండే ప్లేస్‌లో. సో, మేము అక్కడికైతే వెళ్ళిపోయామనమాట. ఉసిరి దీపం అండ్ ఒత్తులు వెలిగించడానికి 365 ఒత్తులు ఆ రోజు పెట్టడం మ్యాండేటరీ కదా! సో, ఎవరైనా సరే కార్తీక మాసంలో ఒక్క ఉసిరి దీపమైనా వెలిగించడానికి ట్రై చేయండి. అండ్ ఎవరి ఒత్తులు వాళ్ళే వెలిగించడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళు మన పేర్లు చదివి వెలిగించినా కూడా మనం పెట్టిన దానికంటే, వేరే వాళ్ళు చదివిన దానికంటే కూడా మనం పెట్టింది, మన దీపం మనం పెట్టిందే మనకి వాల్యూ ఉంటది కాబట్టి నేను చెప్తున్నాను. వేరే వాళ్ళు మన పేరు చదివి పెట్టడంలో తప్పేం లేదు. ఎవరిది వాళ్ళు పెడితే అది కుదిరినప్పుడు పెట్టడంలో తప్పు లేదు కదా! సో, అలా చెప్తున్నాననమాట. అండ్ మనకి మంచిగా కూడా నేను ఖచ్చితంగా కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడానికే ట్రై చేయండి. నేనైతే ఖచ్చితంగా పెడతాను ఎక్కడున్నా సరే. అక్కడ ఆ రోజైతే టెంపుల్‌కి వెళ్ళి నేను ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాననమాట. మంచిగా ముగ్గు వేసి ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసి తమలపాకులో ఇలా పెట్టేసాననమాట. ఉసిరి చెట్టు దగ్గర పెడుతున్నాను. ఆ టెంపుల్‌లో ఉసిరి చెట్టు ఉంది అండ్ పాము పుట్ట ఉంటది. ఇంకా వేరేవన్నీ ప్లేసెస్‌లో మనకి ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. బట్ ఉసిరి చెట్టు కింద పెట్టాలి, పూజ చేయాలి కాబట్టి నేను అక్కడ పెడుతున్నాననమాట. యాక్చువల్‌గా నేను చాగంటి గారు చెప్పిన ప్రవచనాల్లో నేను విన్నాను. ఏంటి అంటే, మనం కంటే కూడా ఇంటి యజమాని దీపం పెట్టాలని. నేను దాని మీద రీల్ కూడా చేశాను. ఎంతమంది చూసారో నాకు తెలీదు. చాలామందే చూసారు. ఇంటి యజమానే దీపం పెట్టాలంట అసలైతే. సో, అతను ఒక డైలాగ్ చెప్పాడు. ఏంటి అంటే, దీపం పెట్టి ధర్మపత్ని సమేతస్య అని అంటారు కానీ ధర్మపతి సమేతస్య అని అనరు కదా అని. ఆ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. గుడిలో కూడా అయ్యగారులే కదా అండి పూజ చేసేది. సో, అతను చెప్పిన దాంట్లో ఏం రాంగ్ లేదు. ఇంటి యజమానే ఖచ్చితంగా అతని దీపం అతనే వెలిగించాలి. నార్మల్‌గా కూడా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే మంచిదని నేను విన్నాను. ఆడవాళ్ళు కూడా పూజ చెయ్యాలి, చేయొద్దని చెప్పట్లేదు. బట్ ఎక్కువ వాల్యూ అనేది వాళ్ళు చేస్తేనే వస్తుందని నేను విన్నాను. అందుకనే నేను భరత్‌తో కూడా పెట్టించాననమాట. సో, మేమైతే మంచిగా అలా పెట్టేసి ఒక వీడియో అయితే నేను తీశాను. ఆ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగా వచ్చిందో ఆ దీపాల వెలుగుతుంటే వచ్చే వీడియో. ఏదైనా సరే మన దివాళీ అప్పుడైనా, క్రాకర్స్ అయినా సరే లైట్స్‌కి సంబంధించిన వీడియో చాలా బాగా వస్తది. నాకు ఆ వీడియోస్ అంటే చాలా ఇష్టం. సో, అందుకే నేను అది కూడా పెట్టాననమాట. మంచిగా ప్రసాదం పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి, మొక్కుకొని మా ఇద్దరి ఒత్తులు వెలిగించడం అయితే పూజ అయితే అయిపోయింది. సో, లాస్ట్‌కి 2 తీసేసుకొని దేవుడి దగ్గర దర్శనానికి అయితే వెళ్ళిపోయామనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మార్కండేయ స్వామి శివుడిని పట్టుకొని ఉంటారనమాట. ఇక్కడ స్పెషాలిటీ అంటుంది. సో, మనం దిగేసి ఇంటికి వెళ్దామనే టైంలో ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవ్వాలన్నమాట. అందరూ ఈయన పోయి చూస్తున్నారండి కళ్యాణం అయితే. ఎంత టైం అయినా సరే ఆ కళ్యాణం అయిపోయిన తర్వాతే ఇంటికి వెళ్తారు. సో, ఇలా హారతి ఇచ్చేటప్పుడు అయ్యగారు మంత్రాలు చదివేటప్పుడు అందరూ క్లాప్స్ కొడుతుంటే లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ అంటే నేను శివుడనే చెప్తాను. అండ్ నాకు చాలా అంటే చాలా నమ్మకం శివుడి మీద. సో, మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక కార్తీక మాసంలోనే కాదండి, అసలు ఎప్పటికీ ఎన్ని పూజలు చేసినా కూడా సరిపోదు అని అనిపిస్తుంది. ఒక శివుడికనే కాదు, ఏ దేవుడికైనా సరే. బట్ నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా పూజ చేసింది, ట్రస్ట్ చేసింది అయితే శివుడిని కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. సో, మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ అయితే 5K రీచ్ అయిందండి. ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్స్తోని మంచి వీడియోస్ చేస్తాను. సో, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో ఇంకొక వీడియోలో కలుద్దాం. చలో బాయ్.